స్కూల్లో జరిగిన ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్క్ శంకర్ కు సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్, ఆయనతో పాటు మెగాస్టార్ చిరంజీవి సైతం సింగపూర్ బయలుదేరి వెళ్లారు. తాజాగా తన కొడుకు ఆరోగ్య పరిస్థితిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అందరి ఆశీస్సులతో తన కొడుకు కోలుకుంటున్నాడని అన్నారు. అటు పవన్ భార్య అన్న లెజెనోవా ప్రస్తుతం సింగపూర్లోనే ఉన్నారు. దీంతో మార్క్ శంకర్ కూడా ఆమెతో పాటే ఉంటున్నారు. దీంతో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో చదువుకుంటున్నారు. ఆయన వయసు 7.5 ఏళ్లు. ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు చేతులకు గాయాలైనట్లు తెలుస్తోంది. దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్ 2-3 అంతస్తుల్లో ఈ ప్రమాదం జరిగింది. ఇదే భవనంలోని టొమాటో కుకింగ్ స్కూల్లో మార్క్ ని చదివిస్తున్నారు. భద్రతా ప్రమాణాల విషయంలో అప్రమత్తంగా ఉండే సింగపూర్లో ఇంతటి ప్రమాదం ఎలా జరిగిందని అనే దానిపై విచారణ కొనసాగుతోంది. అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు కొడుకు ప్రమాద వార్తను అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలియజేశారు. వెంటనే పర్యటన నిలిపివేసి సింగపూర్ వెళ్లాలని నేతలు అధికారులు సూచించారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసిన తర్వాతే సింగపూర్ వెళ్తానన్న పవన్ కళ్యాణ్ తన పర్యటనను కొనసాగించారు. అనంతరం విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి రాత్రి 11:30 శంషాబాద్ నుంచి సింగపూర్ వెళ్లారు. ఆయనతో పాటు చిరంజీవి కూడా వెళ్లారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో 19 మంది గాయపడ్డారని, ఇందులో 15 మంది పిల్లలు ఉన్నారని సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. మంటలు వ్యాపించిన భవనంతో పాటు పక్కన ఉన్న భవనాల నుంచి 80 మందిని సురక్షితంగా తరలించినట్లు వారు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆలోచించి మన అరకు ట్రైబల్ ఏరియాస్లో మోస్ట్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ సంబంధించి అక్కడ రోడ్ల నిర్మాణం వీటి మీద ఆ కార్యక్రమంలో ఉండగా నిన్న ఇవాళ ఆ కార్యక్రమంలో ఉండగా నాకు పొద్దున్నే ఒక 7:30 ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నా రెండో కొడుకు మార్క్ శంకర్కి సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు. సమ్మర్ క్యాంప్కి వెళ్తే అక్కడ అంటే నా వైఫ్కి ఫోన్ వచ్చింది, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశారని. వెళ్ళి చూస్తే చాలా, నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. ఇది వెంటనే నేను కానీ ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్కి మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద. లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. పవన్ కళ్యాణ్ కొడుకు యోగక్షేమాల గురించి తెలుగు రాష్ట్రాల నేతలతో పాటు ప్రధాని కూడా ఆరా తీశారు. పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి మోదీ మాట్లాడారు. అంతేకాదు సింగపూర్లో ఉన్న ఇండియన్ హై కమిషనర్ను ప్రధాని అలర్ట్ చేసినట్లు సమాచారం. అవసరమైన సహకారం అందించాలని విదేశాంగ శాఖను ఆదేశించారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని జనసేన శ్రేణులు కొన్ని చోట్ల ఆలయాల్లో పూజలు చేశారు. అంతేకాదు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, వైసీపీ అధినేత జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు అనేక మంది రాజకీయ నాయకులు, సినీ రంగ ప్రముఖులు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్తూ పవన్ కళ్యాణ్ ఓ నోట్ విడుదల చేశారు. అందరి ఆశీస్సులతో మార్క్ శంకర్ కోలుకుంటున్నారని చెప్పారు. ఇక కాళ్లు చేతులకు గాయాలైన మార్క్ శంకర్ కోలుకునేందుకు కొన్ని రోజులు పట్టొచ్చని అంటున్నారు. ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకు ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.
అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారికి, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, అలాగే మిగతా ఎంపీలు, ఎమ్మెల్సీలు హరీష్ రావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా తోటి నటీనటులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు వారి సందేశాన్ని నాకు తెలియజేశారు. వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు. మనస్ఫూర్తిగా వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియకుండా అలాగే